బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పని చెప్పింది. 2 రోజులుగా కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. నిన్న హైదరాబాద్ అల్వాల్లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలను కూల్చివేసింది. కాగా ఇవాళ సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బేగంపేట్, ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. పలు నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుంచుకుపోయినట్టు గుర్తించిన అధికారులు ఈ కారణంగా భారీ వర్షాలు కురిస్తే కంటోన్మెంట్ ముప్పు బారిన పడుతుందని భావించారు. ఈ క్రమంలో కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్నీ నాల వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. రైట్, ఇక హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. నిన్న చూసుకున్నట్టయితే ఇటు అల్వాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం జరిగింది. అయితే ఇవాళ బేగంపేట ఇంకా ప్యాట్నీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు మనకు తెలుస్తోంది. ఇక్కడ హైడ్రా వేగం పెంచినట్టు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. with the target of హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. 2 రోజులుగా కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. నిన్న హైదరాబాద్ అల్వాల్లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలను కూల్చివేసింది. కాగా ఇవాళ సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బేగంపేట్, ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. పలు నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుంచుకుపోయినట్టు గుర్తించిన అధికారులు ఈ కారణంగా భారీ వర్షాలు కురిస్తే కంటోన్మెంట్ ముంపు బారిన పడుతుందని భావించారు. ఈ క్రమంలో కూల్చివేతలు చేపట్టారు. ఇక కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్నీ నాలా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.